రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం బంగ్లాదేశ్లో జరగబోతున్న ఎన్నికల గురించి క్లుప్తంగా చర్చించుకున్నాం. ఫిబ్రవరి 12వ తేదీ అంటే ఇంకొక 2 వారాల్లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఎలా ఉండబోతుంది, అసలేంటి బంగ్లాదేశు స్వరూపం ఏంటో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం పార్లమెంటు స్థానాలు 300 ఉన్నాయి. కోర్స్ గెలిచిన తర్వాత ఒక 50 యాడ్ అవుతాయి మహిళలకని, అది పక్కన పెట్టేసింది. ఎవరికి ఇక్కడ మెజారిటీ వస్తే వాళ్ళే ప్రభుత్వంలోకి వస్తారు. 300 సీట్లు. మరి ప్రధానంగా ఎవరు పోటీలో ఉన్నారు? అవామీ లీగ్కి అవకాశం లేదు. అవామీ లీగ్ని నిషేధించారు ఎన్నికల్లో పోటీ చేయకుండా. మరి ఇదెట్టా ఫెయిర్ ఎలక్షన్ అవుతుంది? అంతకుముందు అవామీ లీగ్ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బాయ్కాట్ చేసినప్పుడు అన్ఫెయిర్ ఎలక్షన్ అని అమెరికా చెప్పింది కదా. మరి ఇవాళ ఇది ఫెయిర్ ఎలక్షనా? ఒక ప్రధాన రాజకీయ పార్టీని పోటీకి అనర్హురాలుగా ప్రకటించడం అనేది ఏ విధమైనటువంటి నిష్పాక్షిక ఎన్నిక? సరే, దాన్ని పక్కన పెడదాం. కొద్దిసేపు జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఈ 300 సీట్లో ప్రధానంగా ఎవరు పోటీలో ఉన్నారు? పేరుకి 3 కూటములు, 3 పార్టీలు. కానీ నా దృష్టిలో ప్రధాన పోటీ రెండిటి మధ్య. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఖలీదా జియా ఇటీవలే చనిపోయింది. వాళ్ళ అబ్బాయి తారిక్ రెహమాన్ ఎన్నో ఏళ్ళు లండన్లో ఉండి ఇప్పుడు వచ్చాడు. ఆయన లీడ్ చేస్తున్నాడు దీన్ని. ఇది దాదాపు 300కి 286 స్థానాల్లో ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పోటీ చేస్తుంది. దాని మిత్రపక్షాలకు ఒక 14 ఇచ్చింది. ఇది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. దీనికి ప్రధాన పోటీ ఎవరంటే జమాత్ ఇస్లామే. జమాత్-ఏ ఇస్లామీ మతవాద సంస్థ 1971లో బంగ్లాదేశ్ విప్లవానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి కొమ్ముగాసిన సంస్థ. కానీ ఇవాళ అది ప్రధాన రాజకీయ పార్టీ అయిపోయింది. మహమ్మద్ యూనస్ పుణ్యమాని ఆ పార్టీ 11 పార్టీల కూటమిని ఏర్పాటు చేసింది. 11 పార్టీల కూటమి. ప్రధానంగా ఇది 224 ఒప్పందం వేరుంది. 212కో ఎందుకో ఒప్పందం చేసుకుంది. కానీ పోటీ చేయటం 224 పోటీ చేస్తుంది ఈ పార్టీ. దీనికి తోడు మొన్న అసలు ఈ జూలైలో దీని తిరుగుబాటును నడిపినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్స్ పార్టీ అని ఒక దాన్ని పెట్టారు. ఆ సిటిజన్స్ పార్టీ వాళ్ళు నహీద్ ఇస్లాం, ఈయన దాదాపుగా 32 స్థానాలు పోటీ చేస్తున్నారు. ఒప్పుకొని తక్కువ 27కో అయినట్టుకో ఇప్పుడు 32 పోటీ చేస్తున్నారు. అట్లానే బంగ్లాదేశ్ ఖిలాఫత్ మజ్లిస్ అని ఇంకోటి 34 పోటీ చేస్తుంది. ఇంకా 8 పార్టీలు ఉన్నాయి. ఈ జమాయత్ ఇస్లామే అమీర్ అంటారు. ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ అనరు, అమీర్. ఆ అమీర్ డాక్టర్ షఫీకూర్ రెహమాన్. ఈ మతవాద కూటమి చాలా గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పూర్తి మద్దతు వీళ్ళకుంది. వచ్చిన వార్తలు ఆడియో లీక్ అయినటువంటి దాన్ని బట్టి అమెరికా కూడా ఈ కూటమికే సపోర్ట్ చేస్తుందట, జమాయతే ఇస్లామీకి. ఈ కూటమి ప్రధాన పోటీ. దీంతో పాటు మూడోది ఒకటి ఉంది, ఇస్లామిక్ ఆందోళన్ బంగ్లాదేశ్. ఒరిజినల్గా ఇది జమాయత్ ఇస్లామీ కూటమిలో ఉంది. ఇది కూడా మతవాద సంస్థే. అయితే వాళ్ళకి వీళ్ళకి ఎక్కడో చెడింది. వీళ్ళు ఏమంటారంటే షరియా చట్టాలను అమలు చేయాలి, పూర్తిగా ఇస్లామిక్ రాజ్యం కింద మార్చాలి. అంటే వాళ్ళే మతవాద సంస్థలు అయితే వీళ్ళు ఇంకా మతవాద సంస్థ. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి అందరూ అనుకోవటం దానికన్నా ముఖ్యంగా సీట్ల దగ్గర కుదరలేదు.
వీళ్ళు ఇప్పుడు సపరేట్గా పోటీ చేస్తున్నారు. సయ్యద్ రజ్వుల్ కారిం ఇది 259 సీట్లకు పోటీ చేస్తుంది. ఇదండి ప్రధానమైన పార్టీలు. నేను చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అయితే ప్రచార సరళి ఎట్లయింది, ఇటీవలే మొదలైంది, ఒక 3 రోజులు 4 రోజుల క్రితం. ప్రచార సరళి ఎలా ఉంది? సరే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అదవరికి రూలింగ్లో ఉంది కాబట్టి, అదిగాక బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో జియావుర్ రెహమాన్, తారిక్ రెహమాన్ ఫాదరు ఒక గొప్ప రోల్ పోషించాడు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ తోటి ప్రచారం చేసుకుంటున్నారు. మేము అధికారంలోకి వస్తామనే ధీమాతోటి ప్రచారం చేసుకుంటున్నారు. మరి జమాయత్ ఇస్లామే ఏం చేస్తుందని చూసుకున్నప్పుడు, జమాయత్ ఇస్లామే ఇవాళ అసలు డైనాస్టిక్ పాలిటిక్స్ ఎందుకు ఉండాలని చెప్పి ప్రచారం చేస్తుంది. కరప్షన్ విపరీతంగా జరిగింది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో అని చెప్పి ప్రచారం చేస్తుంది. వీళ్ళు భాగస్వాములే అదివరకు. ఇందుట్లో 2 కేంద్ర మంత్రులు ఉండేవాళ్ళు జమాయత్ ఇస్లామే వాళ్ళు. అదే ఆయన కూడా అడుగుతున్నాడు, తారిక్ రెహమాన్ బిఎన్పి ఆయన. అప్పుడు మీరు ఎందుకున్నారు, మరి మా దాంట్లో వెళ్ళిపోకుండా ఎందుకు అతుక్కొని ఉన్నారు? సరే, ఈ 2 కాదు, వాళ్ళు ఒక విధంగా చేంజ్కి నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళకి రెస్పెక్టబిలిటీ ఎక్కడ పెరిగిందంటే, ఎన్సిపి నేషనల్ సిటిజన్స్ పార్టీ విద్యార్థి ఆందోళనలో పాల్గొన్నది ఏదైతే ఉందో అది వాళ్ళతో జతగట్టడం. అఫ్కోర్స్ కొంతమంది విడిపోయారు కూడా. జమాయత్ ఇస్లాం తోటి ఒప్పందం చేసుకుంటే సెంట్రల్ కమిటీలోనే ఈ ఎన్సిపికి సంబంధించిన వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. అలానే ఇంకొక లిబరల్ పార్టీ, లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ కూడా దీంతో జతగట్టడం. 11 పార్టీల్లో ఇవి 2 ప్రధానమైన పార్టీలు. దీంతో కొంచెం క్రెడిబిలిటీ పెరిగింది, గవర్నమెంట్ మద్దతు ఉంది. ఇది వాళ్ళకి సంబంధించి. సరే, ఈ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ ఇందాకనే చెప్పాను, దానికి సంబంధించి ఇదండి మొత్తం. ఏం జరగబోతుందని ఇప్పుడు చెప్పను. 2 వారాలు ఇంకా ఎన్నికల ప్రచారం ఉంది. ఎవరైనా గెలవచ్చు ఒక వార్తలు కూడా వస్తున్నాయి. బిఎన్పి గెలవచ్చు, కాకపోతే వీళ్ళు యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ కూటమి, 11 పార్టీల కూటమి అనేది కూడా ఓ ప్రచారం జరుగుతుంది. నాకైతే కరెక్ట్గా చెప్పలేను ఇప్పటికైతే, ఇంకా టైం ఉంది కూడా. కాకపోతే దీనికి తోడు ఇంకొక ప్రధానమైన అంశం ఉంది. అది మరి మనం దాని గురించి కూడా చర్చించుకోవాలి. ఎన్నికలతో పాటు ఒక జులై నేషనల్ చార్టర్ అని చెప్పి 84 అంశాలతో కూడినటువంటి చార్టర్కి రిఫరెండం కండక్ట్ చేస్తున్నారు. ముందుగా ఓటేసే ముందు దీనికి ఓటేయాలట. ఈ 84 అంశాల్లో 47 రాజ్యాంగ సవరణలు, 37 మిగతా గవర్నమెంట్ చట్టాలు లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. 84 కావాలా వద్దా 2 ఎస్ ఆర్ నో, ఒక ఓటు రిఫరెండం పెడుతున్నారు. కాకపోతే ఏ అంశానికి అంశం రిఫరెండం పెట్టట్లా. 84 కలిపి గంపకుత్తగా ఒకేసారి ఎస్ ఆర్ నో చెప్పమంటున్నారు. కొంతమంది కొన్ని వస్తే కొన్ని నచ్చకపోవచ్చు. రెండోది, అసలు దీంట్లో ఎంత కాస్ట్ అవుతుంది ఈ 87 అమలు చేయాలంటే? పేద దేశమైన బంగ్లాదేశ్కి ఆ స్తోమత ఉందా? దాని గురించి అసలు ఎనాలసిస్సే లేదు. వీళ్ళు చెప్పేయండి ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్న పద్ధతుల్లో అంత మెరుగైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకురావాలి, ముందు 2 అంచెల పార్లమెంటరీ వ్యవస్థ రావాలా, మన భారత్ లాగా ఎగువ సభ దిగువ సభ రావాలి. ఇదొకటి. ప్రధానమంత్రి పదవికి అమెరికాలో లాగా ప్రెసిడెంట్ లాగానే ఇంకో చోట్లాగా దానికి లిమిట్ ఉండాలి. 2 టర్మ్స్ ఏదో టర్మ్ లిమిట్ పెట్టాలి. వాళ్ళ రాజ్యాంగ సవరణ వాళ్ళు కోరుకుంటుంది. అట్లానే యాంటీ డిఫెక్షన్ ప్రొవిజన్స్ ఉండాలి. న్యూ జ్యుడిషియల్ కమిషన్ వెయ్యాలి. ముందు అధికారంలోకి వచ్చే పార్టీ ఏది కూడా రాజ్యాంగాన్ని యూనిలేటరల్గా మార్చడానికి వీలు లేని పద్ధతుల్లో కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఇలా చాలా చెప్పుకొచ్చారు. వినటానికి చాలా బాగున్నాయి, నోబుల్గా ఉన్నాయి. అమలు చేయటమే ఏ విధంగా? ఇప్పుడు చట్టాలు బాగానే ఉంటాయి, అమలు చేసే దగ్గరే ప్రాబ్లం అవుతుంది. సరే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఎవరు మేధావులు చెప్పేది ఏంటంటే,
ఓకే, అది వాళ్ళకు వదిలిపెట్టండి ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకి. కానీ ఏం చేస్తుంది వాళ్ళ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం? వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రభుత్వం, దీనికి మద్దతు ఇవ్వండి, ఈ 84 అంశాలు జులై నేషనల్ చార్టర్కి మీరు ఎస్ పెట్టండి అని చెప్పి వీళ్ళే క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్లా క్యాంపెయిన్ చేస్తుంది? ఇంటర్మ్ గవర్నమెంట్. మరి అది ఒక పక్షం తీసుకున్నట్టే కదా. ఇది అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో దీంతోపాటు మరి అంటే ఏంటి, జమాయత్ ఇస్లామీ ఫ్రంట్కి బిఎన్పి దీని మీద క్యాంపెయిన్ చేయట్లా, అంటే వాళ్ళకి దీని మీద నమ్మకం లేదు, కాకపోతే డైరెక్ట్గా వ్యతిరేకించట్లా, అంటే దాన్ని ఒక అంశం చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత ఏం జరుగుతుంది, ముందు ప్రభుత్వంలోకి వస్తే తర్వాత చూసుకోవచ్చు అనే దీంట్లో బిఎన్పి ఉంది. అంటే ఏంటి, గవర్నమెంటు జమాయత్ ఇస్లామీ కలిపి నడుపుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడైతే ఇవన్నీ పెట్టారో ఇది ప్రజల్లో కొంత ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఇది ఆ ఫ్రంట్ని ముందుకు తీసుకెళ్ళటానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకనే భయపడుతున్నారు జమాయత్ ఇస్లామీ వచ్చే అవకాశం ఉందేమో అని. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, ప్రవాస బంగ్లాదేశీయులకి ఓటు హక్కు ఇచ్చారు. 7.5 లక్షల మంది ప్రవాస బంగ్లాదేశీయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటైపోతున్నారు. ఇదొక పరిణామం దీంట్లో. ఇదండి టూకీగా నేను చెప్పాను. అయితే మరి భారత్ ఏంటి, ఏం చేయాలనుకుంటుంది? భారత్ ఉద్దేశం ఎలా ఉందనంటే, ఎక్కడా ప్రత్యక్షంగా భారత్ చెప్పదు, కాకపోతే ఏంటి, మనకైతే అవామీ లీగ్ ఉండుంటే పోటీలో బాగుంటుంది అనేది ఫస్ట్ ఆప్షన్ భారత్కి. లేనప్పుడు ఇప్పుడున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాయతే ఇస్లామీ ఫ్రంట్ మధ్య చూసుకున్నప్పుడు గుడ్డుల మెల్ల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అవుతుంది తప్పితే మతవాద జమాయత్ ఇస్లామీ అయితే కాదు. జమాయత్ ఇస్లామీ వచ్చిందనుకోండి ప్రభుత్వంలోకి, జరగబోయేది ఏంటి, మరో పాకిస్తాన్ ఇప్పటికే తయారవుతుంది. హిందువుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎంతోమందిని చంపుతున్నారు. కానీ గమ్మత్తు ఏంటి తెలుసా, ఎన్నికల్లో అటు బిఎన్పి ఇటు జమాయత్ ఇస్లామీ ఏం చెప్తున్నాయి తెలుసా, మైనారిటీలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి, వాళ్ళని మేము రక్షిస్తాం. ఎన్నికలు కదా, ఎన్నికల్లో ఈ ప్రచారం చేస్తూ ఉన్నాయి ఇవాళ. అంటే మీకు ఉన్న దాంట్లో ఈ పరిస్థితిలో ఒక్కసారి మైనారిటీల మీద ప్రేమ వచ్చేసింది వీళ్ళందరికీ. మరి హిందువులు ఎటు ఓటైపోతున్నారు? దాదాపు 8% ఉన్నటువంటి హిందువులు అదివరకు అవామీ లీగ్కు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళకి ఛాయిస్ లేదు, అవామీ లీగ్ లేదు. మరి బిఎన్పికి ఓటేస్తారా, జమాయతే ఇస్లాంకి ఓటేస్తారా, బాయ్కాట్ చేస్తారా? ఒక సెక్షన్ బిఎన్పికి ఏమన్నా ఓటేస్తుందో నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా. ఎందుకంటే జమాయత్ ఇస్లామీకి అసలు ఓటేయటం అనేది జరగదు. కొంతమంది వెళ్ళకపోవచ్చు, ఓటింగ్కే చాలామంది వెళ్ళకపోవచ్చు. అంతా 2 వారాల టైం ఉంది, చూద్దాం ఇంకా డెవలప్మెంట్స్ ఏమొస్తాయో, అప్పుడు మళ్ళా చేసుకుందాం మనం వీడియో. ప్రస్తుతానికి ఇది బంగ్లాదేశ్ ఎన్నికల పరిస్థితి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.